హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇదైతే నా మేనల్లుడు పుట్టు వెంట్రుకల వ్లాగ్ అండి. నా మేనల్లుడు రేహాన్ శ్రీరన్ పుట్టు వెంట్రుకలైతే వరిగొండలో ఉండే జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్‌లో అయితే చేశామండి. ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అండి. యాక్చువల్‌గా మా నాన్నగారి ఇంటి దేవుడైతే నాగార్పమ్మండి. అంటే సుబ్రహ్మణ్యం స్వామి కూతురు అంటారండి. ఎక్కడైనా పుట్ట చూసుకొని పెట్టుకోవచ్చండి అమ్మవారికి మనం. ఇక్కడైతే యాక్చువల్‌గా చాలా పెద్ద పుట్టుండేదండి. వర్షాలకి పుట్టంతా కరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే పుట్టయితే మంచిగా వస్తుందండి. సో, అందుకని అమ్మవాళ్ళు ఇక్కడ నీట్‌గా శుభ్రంగా అంతా క్లీన్ చేసుకున్నారు. తర్వాత పసుపు, కుంకుమ అలాగే పూలైతే పెట్టేసుకున్నారండి. ముందుగా అయితే ఇలా పొంగల్ పొంగించిన తర్వాత మా మేనల్లుడికి ఇంకా పుట్టు వెంట్రుకలైతే స్టార్ట్ చేసేసారండి. ఇంకా ఫస్ట్ తీసిన వెంట్రుకలైతే అమ్మ ఇలా పుట్ట దగ్గరైతే పెట్టారండి. బాబైతే ఎక్కడ పెద్దగా అయితే ఇబ్బంది పెట్టలేదండి. చక్కగా చేయించుకున్నాడు. ఇంకా వీళ్ళైతే మా బాబు ఇంకా మా అన్న వాళ్ళ పాప, బాబండి. అన్న వాళ్ళు పెద్దగా అయితే ఎవరికీ చెప్పుకోలేదండి. ఇంటి పక్కన వాళ్ళకి ఇంకా మా వారికైతే చెప్పారండి. ఇంకా అమ్మవారికి అమ్మ అయితే ఇలా చీర, జాకెట్టు, గాజులు అలాగే ఒత్తులతో చేస్తారు కదా మాల, అదైతే సమర్పించారండి. ఇంక అన్న ఇలా పూలమాల వేశాడండి. ఇంక వచ్చిన వాళ్ళందరూ బాబుకి ఇలా కాయిన్స్ దిష్టి తీసి వాటర్‌లో అయితే వేయాలంటండి. ఇంకా అమ్మ ఇలా ఫైనల్‌గా పసుపు తాడైతే పెట్టిందండి అమ్మవారికి. ఇంకా కట్ చేసిన అన్నకి మా రేహాన్ష్ అయితే తాంబూలం ఇచ్చేసాడండి. చూడండి మా రేహాన్ష్ గుండులో ఎంత క్యూట్‌గా ఉన్నాడో. ఇంకా వాళ్ళమ్మ అయితే తనకి చక్కగా గోవిందనామం అయితే పెట్టిందండి. ఇంకా పొంగల్ ప్రిపేర్ చేశాం కదండీ! అదైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఇంక అందరం దండం పెట్టేసుకున్నామండి. ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అండి. ముఖ్యంగా ఇక్కడుండే అమ్మవారైతే జ్వాలాముఖి అమ్మవారండి. పక్కనే సరస్వతి అమ్మవారు కూడా ఉంటారండి. ఇంకా ఆంజనేయ స్వామి ఉంటాడు, వినాయక స్వామి ఉంటారు. చాలామంది ఉంటారండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలా అన్నయ్య అయితే టిఫిన్ తెప్పించేశారండి. అందరం ఇక్కడే టిఫిన్ అయితే చేసేసామండి. ఇంక ఇలా కొన్ని ఫోటోసు, వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా కొంచెం సేపు టైం అలా స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మధ్యాహ్నం అన్నయితే ఈరోజు నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాడండి. ఇంక ఇదైతే జ్వాలాముఖి అమ్మవారి ఎంట్రన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.